నమస్తే వెల్కమ్ టు టాప్ 9 రహదారుల్లో రెండో స్థానంలో ఏపీ 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు మండీల చైర్మన్ ని ప్రభుత్వం గౌరవించడం లేదన్న బొత్స దట్ బులెటిన్ లో ముందుగా సభా సమయం టాప్ 9 చూద్దాం జాతీయ రహదారుల పరంగా దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరుని కలుపుతూ త్వరలోనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు గడిచిన 15 నెలల్లో అన్ని రంగాల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు లాజిస్టిక్స్ పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ అద్భుతమని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశంసించారు ఈ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత తాను 40 ఏళ్ల తర్వాత పుట్టి ఉండాల్సిందనే భావన కలుగుతోందని అన్నారు మండలి చైర్మన్ ని ప్రభుత్వం గౌరవించడం లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న ప్రారంభించిన భవనం శిలాఫలకంపై ఎక్కడా మండలి చైర్మన్ పేరు లేదని తెలిపారు అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు కంప్యూటర్ల కొనుగోలులో అవకతవకలు వర్సిటీ వాహనాల్ని వ్యక్తిగత అవసరాలకు వాడటం నియామకాలపై కమిటీ వేస్తామని లోకేష్ వెల్లడించారు కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని అన్నారు నాలా చట్టాన్ని రద్దు చేస్తూ చేసిన బిల్లుని అసెంబ్లీ ఆమోదించింది నాలా చట్టంతో స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని భూమార్పిడి చాలా ఇబ్బంది అవుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సూపర్ 6 పథకాల అమలుపై మండలిలో వాడివేడి చర్చ జరిగింది 6 పథకాలు అమలు చేస్తే సూపర్ హిట్ అంటారని 3 కార్యక్రమాలు అమలు చేసి సూపర్ హిట్ అంటే ఎలా అని విపక్ష నేత బొత్స ప్రశ్నించారు అసెంబ్లీలో ఆమోదం పొందిన 7 బిల్లుల్ని శాసనమండలి ఆమోదించింది వీటిని సంబంధిత శాఖల మంత్రులు మండలిలో ప్రవేశపెట్టారు మున్సిపాలిటీల సవరణ బిల్లుకి మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఇంకా తగ్గని పవన్ కళ్యాణ్ జ్వరం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్తో మున్సిపల్ శాఖ ఒప్పందం బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేత అభ్యంతరం లాంటి ఏపీ టాప్ 9 ఇప్పుడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్తో ఏపీ మున్సిపల్ శాఖ ఒప్పందం కుదిరింది మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు చేశారు అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వైరల్ ఫీవర్ తగ్గలేదు 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు పవన్ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వచ్చారు ఆయన పవన్ తొందరగా కోలుకోవాలంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు గుంటూరు జిల్లా తక్కలపాడులో డయేరియా కలరా కేసులపై అధికారులతో సమీక్షించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ వర్షాల కారణంగా డయేరియా ప్రబలిందన్నారు డయేరియా కేసులపై అధికారులు వెంటనే స్పందించారన్నారు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని బాలకృష్ణ అవమానించారన్నారు ఇప్పటివరకు దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు జోగి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు అధికారం ఉందనే అహంకారంతో స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు తిరుపతిలో బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన చేపట్టింది బాలకృష్ణకు వ్యతిరేకంగా పోస్టర్ ప్రదర్శనని పోలీసులు అడ్డుకున్నారు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు మెగా డిఎస్సీ కాదు అది దగా డిఎస్ అంటూ విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా నియామక పత్రాలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు డిఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి అన్ని అక్రమాలే అని చెప్పారు శ్రీవాణి ట్రస్ట్ ఆలోచన జగన్దని వైసీపీ నేత భూమని అన్నారు జగన్ ఆలోచనతో ట్రస్ట్కి 2,000 కోట్ల రూపాయలు వచ్చాయని ఈ నిధులతో అనేక ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించామని అన్నారు వైసీపీ కార్యకర్త సవీంద్రరెడ్డి కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సవీంద్రరెడ్డి అరెస్ట్కి పోలీసుల వాదనకి టెక్నికల్ ఎవిడెన్స్కి అసలు సంబంధమే లేదని కోర్టు తెలిపింది 13 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో విడుదల చేసిన తెలంగాణ సర్కార్ తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఇలాంటి తెలంగాణ టాప్ 9 ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో ప్రభుత్వం ప్రకటించింది బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎవరికీ నష్టం లేదన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు రిజర్వేషన్ల పెంపు దేశానికి రోల్ మోడల్ కానుందని ఈ జీవోని అందరూ గౌరవించాలని పొన్నం కోరారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది రేపు సీఎస్ డీజీపీ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు శివధర్ అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ప్రస్తుత డీజీపీ జితేంద్ర రిటైర్డ్ అవుతుండటంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది
భారీ వర్షాలపై అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు సహా తాజా పరిస్థితిపై సమీక్షించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించారు. తనను జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్కి కృతజ్ఞతలు చెప్పారు మాగంటి గోపీనాథ్ భార్య సునీత. గోపీనాథ్ ఆశయ సాధన కోసం పనిచేస్తానంటూ తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజల్ని తమ కుటుంబంలో భావిస్తున్నామన్నారు. మెట్రో టేక్ ఓవర్ విషయంలో ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు ఎల్ఎన్టీ ముందుకొచ్చిందని, అప్పటి నుంచి ఎల్ఎన్టీకి రేవంత్కి పంచాయతీ మొదలైందని ఆరోపించారు. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూయల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్ని బలి చేయొద్దంటూ విమర్శించారు. శ్రీశైలం నాగార్జున సాగర్లకు భారీ వరద. భద్రాచలంలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది సమ్మె. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు. శ్రీశైలం రిజర్వాయర్కి ఎగువ జూరాల సుంకేసుల నుంచి భారీగా వస్తున్నాయి. దీంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కి వరద పెరిగింది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. 2,73,871 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు పంపిస్తున్నారు. భద్రాచలంలో గోదావరి పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నానఘట్టాలో కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ పాపిలి మార్కెట్లో టమాటా ధర మరింత పతనమైంది. అక్కడ మార్కెట్లో కిలో ₹2 మాత్రమే పలికింది. కిలో ₹8 కొనాలని ప్రభుత్వం ఆదేశించినా వ్యాపారులు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది సమ్మెకు దిగారు. పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. కాకినాడ తీరంలో జల్ప్రహార్ 25 పేరుతో నౌకాదళం విన్యాసాలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్కి ఎలా సిద్ధమవ్వాలన్నది ఇందులో ప్రదర్శించారు. తీరంలో యుద్ధ ట్యాంకర్లు, ఎల్సీఏ వంటి మోహరించారు. దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో నిర్వహించే బన్నీ ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో వేడుక జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కరెన్సీ అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ₹4,49,00,000 కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. దసరా వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ నవశక్తి దుర్గా ఆలయంలో పసుపు బండారి నిర్వహించారు. పల్లకిలో అమ్మవారిని స్వాములు ఊరేగించారు. పసుపు జల్లుకుంటూ భక్తులు సంబరాలు జరుపుకున్నారు. బీహార్ మహిళల ఖాతాలో ₹10,000 నగదు బదిలీ. మహిళల్ని గౌరవించడం కాదు, ఓట్లు కొనే ప్రయత్నం అంటున్న కాంగ్రెస్. ఐఏఎఫ్లో ముగిసిన మిగ్ శకం. ఇలాంటి నేషనల్ టాప్ 9 ఇప్పుడు. బీహార్ మహిళల ఖాతాల్లో ₹10,000 జమయ్యాయి. 75 లక్షల మంది ఖాతాల్లో ఈ మొత్తం చేరింది. బీహార్ ప్రభుత్వ కొత్త పథకం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనని ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఆర్జేడీ, దాని మిత్రపక్షాలు తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని బీహార్ మహిళా ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆర్జేడీ పాలనలో మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. మహిళా సాధికారత కోసం బీహార్లోని ఎన్డీఏ గవర్నమెంట్ కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ప్రధాని ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అది మహిళల్ని గౌరవించడం కాదు, ఓట్లు కొనేందుకు చేస్తున్న ప్రయత్నమని విమర్శించారు. భారత వాయుసేనలో 63 ఏళ్లుగా సేవలందించిన మిగ్ విమానాల శకం ముగిసింది. 1963లో ఈ రష్యన్ విమానాలు ఐఏఎఫ్లో చేరాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్ 21లో చివరి ప్రయాణం చేశారు. వచ్చే ఎన్నికల్లో బంగారు బెంగాల్ని నిర్మించే సామర్థ్యం కలిగిన ప్రభుత్వం ఏర్పడేలా చూడాలని దుర్గామాతని కోరానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోల్కతా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి కాళీఘాట్ ఆలయాన్ని, దుర్గాదేవి మండపాల్ని సందర్శించారు. భవిష్యత్ తరాన్ని బలంగా, వ్యాధిరహితంగా తీర్చిదిద్దేందుకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో FSSAI చేస్తున్న కృషిని నడ్డా కొనియాడారు. రష్యాకు పురుగు మందులు లేని ధాన్యాలు, ఆలుగడ్డల ఎగుమతులు పెంచాలని భారత్ భావిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ వచ్చిన రష్యా వ్యవసాయ శాఖ మంత్రి డిమిత్రీ పత్రుషేవ్తో చౌహాన్ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య ఫోన్ సంభాషణపై నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే చేసిన వ్యాఖ్యల్ని భారత్ తిరస్కరించింది. ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని, పూర్తిగా నిరాధారమని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వెన్నెముక అంటున్న రాష్ట్రపతి ముర్ము. లదాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అరెస్ట్.
త్వరలోనే వన్ నేషన్ వన్ స్కాలర్షిప్ ఇలాంటి మెట్రో టాప్ 9 ఇప్పుడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అరుదైన ఖనిజాలు వెన్నెముక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి రక్షణ సామగ్రి, స్వచ్ఛ ఇంధనానికి అవి కీలకమని తెలిపారు. విపత్తు నిర్వహణలో సంప్రదాయ పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతను మేళవించే ప్రక్రియలో భాగంగా ఢిల్లీలో టెక్నాలజీ ఫర్ రిస్క్ రిడక్షన్ ఫర్ ఏ సేఫ్ నేషన్ సదస్సు ఢిల్లీలో జరిగింది. దేశంలో త్వరలోనే ఒక దేశం ఒక స్కాలర్షిప్ అమల్లోకి వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. దేశంలో విద్య ప్రాథమిక హక్కని 2020లో ప్రధాని మోదీ కొత్త విద్యా విధానం ద్వారా దానికి సమిష్టి తత్వాన్ని తీసుకొచ్చారని యోగి అన్నారు. ఐసీడీఎస్ కింద పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు దీపావళి కానుకగా 2,000 రూపాయలు అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. దీనికోసం 40.61 కోట్ల రూపాయలు విడుదల చేసింది. లదాఖ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు. వాంగ్చుక్కి చెందిన ఎన్జీఓ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ లెర్నింగ్ ఫారిన్ ఫండింగ్ లైసెన్స్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. సోనం వాంగ్చుక్ అరెస్ట్ని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. నియంతృత్వానికి ఇది పరాకాష్ఠాన్ని విమర్శించారు. రావణుడు, కంసుడు, హిట్లర్, ముసోలినికి ముగింపు వచ్చిందని, నియంతృత్వం, అహంకారంతో ఉన్న వారి ముగింపు దారుణంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో కావేరీ అయ్యర్ నదీ లింకేజీ ప్రాజెక్ట్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీఎంకే నేత అన్బుమణి తిరుచిలో నిరసనలకు దిగారు. ఈ ప్రాజెక్టు అమలు చేస్తే దక్షిణ తమిళనాడుకు నీటి కొరత తీరుతుందని అంటున్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ సెంట్రల్ జైల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ జైల్లో ఉన్న 802 మంది ఖైదీలు ఉపవాసం ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదుల కలకలం. ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ. నంద్యాల పీఎంజే జ్యువెలర్స్లో బంగారం గోల్మాల్. ఇలాంటి క్రైమ్ టాప్ 9 ఇప్పుడు. హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ రంజిత్ ఏసీబీకి చిక్కారు. ఒక కేసు విషయంలో బెయిల్ ఇచ్చేందుకు 40,000 రూపాయల లంచాన్ని ఆయన డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల మేళా నిర్వహించారు. దాదాపు 1,50,00,000 రూపాయల విలువ చేసే 610 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ని పోగొట్టుకున్న వారికి అందజేశారు. 18 కేసుల్లో నిందితుడిగా ఉన్న నేరస్తుడికి నల్లగొండ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. నంద్యాలలోని ప్రముఖ నగల దుకాణం పీఎన్జేలో బంగారం గోల్మాల్ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ స్టోర్లో పనిచేసే మేనేజర్ చిద్విలాస్, క్యాషియర్ రమేష్, మరో వ్యక్తిపై అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏలూరు జిల్లాలో వృద్ధులు, సంపన్నుల్ని టార్గెట్ చేస్తూ దోపిడీ చేస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. స్టువర్ట్పురానికి చెందిన 5 దొంగల్లో 4 పట్టుకున్నారు. ఇందులో 78 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ఉన్నారు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 3 సత్యసాయి జిల్లా పెనుగొండలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 17 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, 700 మీటర్ల విద్యుత్ కేబుళ్లు, స్కూటీ అండ్ ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దొంగలి నారాయణపేట జిల్లా మక్తల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కి కీలక సమాచారం చేరవేసిన గూఢచారి హనీఫ్ ఖాన్ని రాజస్థాన్ రాజధాని జైపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఇతను పాక్కి చేరవేసినట్లు గుర్తించారు. ఈ మధ్యకాలంలో అమెరికా భారత్ సంబంధాల్లో ప్రతికూలత చోటు చేసుకుంటున్న 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలోనే సాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 440 రూపాయలు పెరిగి 1,14,880 రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం 1,05,300కు చేరింది. అంతర్గత అంబుడ్స్మన్కి సంబంధించిన నియమ నిబంధనలు అనుసరించడంలో ముతూట్ ఫిన్కాప్ సంస్థ విఫలమైందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆ సంస్థపై 2.7 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్లో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. వీటి ద్వారా దేశంలో 9 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని వివరించారు. జనపనార, కొత్త తరం ఫైబర్లను ప్రోత్సహించేందుకు నాగాలాండ్ వ్యవసాయ శాఖ, నేషనల్ జూట్ బోర్డు, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.